దాన ధర్మాలు ఎందుకు చేయాలి, దాన ధర్మాలు చేసేటువంటి పద్ధతి ఏంటి అనేటువంటి విషయాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ప్రతి పండగకి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి దానం చేయాలి అని చెప్పి మన గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. అయితే ఎవరి తాహతుకు తగినట్టుగా వాళ్ళు దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. వీలైనంతవరకు ఇతరులకి మాట సహాయమో, చేత సహాయమో, డబ్బు సహాయమో, వస్తువుల సహాయమో, ధాన్యం సహాయమో, ధన సహాయమో ఏదైనా చేస్తూ ఉంటాం. అయితే ఇలా సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొంతమంది వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల తమ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్లో ఏదైతే నాణ్యత లేనటువంటి వస్తువు, ఇది బాగా లేదు, ఇది మనకు పనికి రాదు అనుకునేటువంటి వాటిని దాన ధర్మాలుగా చేస్తూ ఉంటారు. అయితే మనం పండ్లు కానీ, కూరగాయలు కానీ, తినేటువంటి ఆహార పదార్థాలు కానీ, ఏవైనా కానీ మనం దానం చేస్తున్నాము అంటే శ్రేష్టమైనటువంటి వస్తువులు మాత్రమే దానం చేయాలట. మన దగ్గర ఉన్నాయిలే, అన్నీ చాలా బాగున్నాయి, ఇదేదో బాగాలేదు, దీన్ని దానం చేద్దాము అనేటువంటి ఆలోచన ధోరణి కొంతమందిలో ఉంటుంది. ఇలా ఉండటం వల్ల మీరు చేసినటువంటి దాన ధర్మాలు విలువని కోల్పోతాయి. మీరు ప్రేమతో అవతలి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతో సహాయం చేయాలని ప్రయత్నించాలే తప్ప, గర్వాన్ని ప్రకటిస్తున్నట్టుగా అవతలి వాళ్ళకి ఏదో మనం ఉద్ధరిస్తున్నాము అన్నట్టుగా సహాయ సహకారాలు చేయటం అనేది కాదట. మన దగ్గర ఉన్న దాంట్లో కొంతమేర నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అన్నట్టుగా మన దగ్గర ఉన్నంతలో ఇతరులకి సహాయం చేయటం అనేది అలవాటుగా మార్చుకోవాలట. తనకు మాలిన ధర్మం పనికిరాదు అన్నట్టుగా నీ వల్ల ఎంత అవుతుందో, నువ్వు ఎంత మేరకైతే మోయగలుగుతావో అంత మేరకు మాత్రమే ఇతరులకి సహాయం చేయడానికి ఉపక్రమించండి. అంతేకాని ఎవరి చేతనో గుర్తించబడాలి అని చెప్పి తాహత్తుకు మించి ఖర్చు పెట్టడం సరైనటువంటి పని కాదు. అన్నార్తులు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతరులు సహాయం చేస్తారని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతోమంది కోకొలలుగా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ మనం సహాయం చేయలేం కదా. కనీసం మనకు ఉన్నంతలో, మనకి సాధ్యమైనంతలో ఇతరులకి చేదోడు వాదోడుగా నిలిచేటువంటి ప్రయత్నం చేయాలి. వయసులో ఉన్నప్పుడే దానం చేయాలన్నా, ధర్మం చేయాలన్నా, ఆధ్యాత్మికత ప్రగతి సాధించాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, మన కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవాలన్నా, మనకంటూ ఒక స్థాయి నిరూపించుకోవాలన్నా ఇవన్నీ చేయాల్సింది యుక్త వయసులో ఉన్నప్పుడే. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకా అది చేయడానికి చాలా టైం ఉందిలే, ఇంకా చేయడానికి చాలా టైం ఉందిలే, ఇప్పుడే కాదులే అనుకుంటూ ఉంటారు. ఇప్పుడే కాదు అనుకుంటూ వాయిదాలు వేస్తూ వెళ్తే ఈ శరీరం అనేటువంటి సాధనం మీకు సహకరించినటువంటి రోజు వస్తుంది. ఇతరులపై ఆధారపడాల్సినటువంటి రోజు వస్తుంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు శరీరం సహకరించకపోవచ్చు, మీ దగ్గర శరీర సహకారం ఉన్నప్పుడు డబ్బు ఉండకపోవచ్చు. ఇలా ఒకదానికి విరుద్ధమైనటువంటి భావనలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఆరోగ్యం సహకరించినప్పుడే, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే ఉన్నంతలో సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈ సహాయం చేసేప్పుడు కానీ, ఇతరులకి ఏదైనా వస్తువుని దానం చేయాలనుకున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా చవకైనవి, హీనమైనవి, పాడైపోతున్నవి అనుకున్నవి మాత్రం ఎప్పుడూ కూడా దానం చేయకండి. దానివల్ల మంచి కర్మ కన్నా చెడు కర్మే పెరుగుతుంది. మీ దగ్గర 4 పళ్ళు ఉన్నాయి, 4 ఒక పండు బాలేదు, 2 పళ్ళు మధ్యస్థంగా ఉన్నాయి, ఒక పండు అత్యుత్తమంగా ఉంది అనుకుంటే అత్యుత్తమమైనటువంటి పండే అవతలి వాళ్ళకి దానంగా ఇవ్వండి. లేదు, అత్యుత్తమమైనటువంటి పండు ఇవ్వలేను అనుకున్నప్పుడు మధ్యస్థంగా ఉన్న పండైనా ఇవ్వండి. కానీ పాడైపోయినటువంటి పండును మాత్రం దానంగా ఇవ్వకండి. ఉదాహరణకి పండును తీసుకున్నానే కానీ ఇలా ప్రతి అంశంలో ఏ వస్తువైనా కావచ్చు, మీరు దానం ఇవ్వాలి అనుకున్నప్పుడు శ్రేష్టమైనటువంటి వస్తువులనే దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మన భారతీయ సంస్కృతిలో ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళము. అందుకోసమని మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది అనేటువంటి నమ్మకంతో ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి శ్రేష్టమైనటువంటి వస్తువులని మీరు దాన ధర్మాలకి ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక పిసినారి వ్యక్తి ఉంటాడు, అతనికి దాన ధర్మాలు చేయటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ అందరి చేత దాన ధర్మాలు చేస్తాడు అనేటువంటి పేరు గడించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అతను ఏం చేస్తాడంటే ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి వలస వెళుతూ ఉంటాడు. తన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, మణులు ఉంటాయి, మాన్యాలు ఉంటాయి, కొత్త రకాల వస్త్రాలు ఉంటాయి, ఎన్నెన్నో బట్టలు ఉంటాయి. అవన్నీ తీసుకొని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా ఈ ఊళ్ళో ఉండటం ఇష్టం లేక అన్నీ అమ్ముకొని వజ్ర వైడూర్యాలతో సహా ఆయన దగ్గర చాలా డబ్బు ఉంటుంది. అవన్నీ పెట్టెల్లో మూటగట్టుకొని చక్కగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళుతూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఈలో అతను ప్రయాణించాల్సినటువంటిది నీటి మార్గం పైన ప్రయాణించాలన్నమాట. అంటే సముద్రం దాటి వెళ్ళాలన్నమాట. అందుకోసమని ఇతను సముద్రం ఒడ్డుకు చేరి తన పెట్టెలన్నీ ఓడలోకి ఎక్కించాడట. ఇంకా ప్రయాణం చేద్దాంలే అని చెప్పి ఆ ఓడలోకి అన్నీ ఎక్కించుకొని వెళ్ళాలనుకునేటువంటి ప్రాంతానికి ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధమవుతూ ఉండగా అతను పడవలోకి అడుగు పెడుతూ ఉండగా వ్యక్తి వచ్చి చిరిగినటువంటి వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతూ అక్కడికి వచ్చి, మీ దగ్గర ఏమైనా బట్టలు ఉంటే ఇవ్వరు, నేను చలికి తట్టుకోలేకపోతున్నాను అంటూ చినిగిపోయినటువంటి బట్టలతో అతని దగ్గరికి వెళ్తాడు.
అతని దగ్గర ఎన్నో వస్త్రాలు ఉంటాయి, ఎన్ని మనులు మాన్యాలు డబ్బు ఎన్నో వస్త్రాలు ఉంటాయి. కానీ అతనికి ఇవ్వటానికి మనసొప్పక తన దగ్గర ఉన్నటువంటి అతి చవకైన అతి నీచమైన పాతది ఇంకా రేపో మాపో చిరిగిపోతుంది అన్నట్టుగా ఉన్నటువంటి వస్త్రాలను కూడా మూట కట్టుకొని తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఇతను చాలా పిసినారి వ్యక్తి అనుకున్నాం కదా. సో అలాంటి డ్రెస్ ఒక జత బట్టలని తీసి ఇతనికి ఇచ్చి ఇంకా పడవలో బయలుదేరి ఎక్కడైతే వలస వెళ్ళాలనుకుంటున్నాడో ఆ వలస వెళ్ళాలనుకునేటువంటి ప్రాంతానికి వెళ్ళటం కోసం పడవలో బయలుదేరి వెళ్తాడనమాట. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి అలలు, ఆటుపోట్లు, గాలి, శబ్దం అవన్నీ ఎదురయ్యి సముద్రంలో అలలు ఉప్పొంగిపోతూ ఆ పడవ మొత్తంగా మునిగిపోవటం, వజ్రాలు, వైడూర్యాలు, బట్టలు అన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. ఇతను కూడా మునిగిపోతూ ఉంటాడు, అన్ని పడవతో పాటుగా అన్ని మునిగిపోతూ ఉంటాయి. ఇతడు కూడా కొట్టుకుపోతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక తన బట్టలని చింపి ఇలా పైకి ఎగరవేస్తూ కొట్టుకుపోతున్నట్టుగా అందరికీ తెలియాలని చెప్పి ఈత కొడుతూ ఉంటాడనమాట. అది గమనించినటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి అతన్ని రక్షించడం, అతను ఒడ్డుకు చేర్చడం జరుగుతుంది. ఇంకా తన దగ్గర కట్టుకోవడానికి బట్టలు లేవు, దాన్ని సంపాదించింది మొత్తం సముద్రం పాలైపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక కనీసం కట్టుకున్న బట్టలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అతను గట్టుకు చేరుతాడు. ఇక ఎవరైతే అతను వెళ్లే ముందు దానం చేసినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తే ఇతడికి కట్టుకోవడానికి ఏవైతే చిరగటానికి సిద్ధంగా ఉన్నటువంటి బట్టలు ఉంటాయో ఆ బట్టలు ఇతడి చేతిలో పెట్టి కట్టుకో, ఈ బట్టలు కట్టుకో అని చెప్పి ఇస్తాడనమాట. మళ్ళీ ఏదైతే దానం చేసినప్పుడు చిరగటానికి సిద్ధంగా ఉన్నటువంటి వస్త్రాన్ని దానంగా ఇచ్చాడో దాన్నే తీసుకుని అతను వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే వెళ్లే ముందు కనుక కాస్త అతనికి వజ్రాలో, వైడూర్యాలో ఒకటో రెండో మంచి బట్టల జతలో ఇచ్చి వెళ్ళి ఇతను తిరిగి వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మనుల్లో నుంచి, ఉన్నటువంటి డబ్బులో నుంచి ఎంతో కొంత ఇతని చేతిలో పెట్టేవాడు. కానీ ఇవ్వడానికి మనసొప్పక అంతా తనతో తోడుకొని వెళ్తాడు. అంతా సముద్రంలో మునిగిపోతుంది. తను మాత్రం వంటి మీద బట్టలు కూడా లేనటువంటి పరిస్థితిలో వెనక్కి వచ్చేస్తాడు. ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్మేప్పుడు కర్మ సిద్ధాంతాన్ని మనకు అర్థం చేయించడం కోసం ప్రవచకులు ఈ కథని ఆధారంగా చేసుకొని చెప్తూ ఉంటారు. ఏదైతే మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా మన వెంట ఏది రాదని, మనం చేసినటువంటి దానము, ధర్మము, పుణ్యాలు మాత్రమే మన వెంట వస్తాయని, అవి మాత్రమే మనకు ఉపకరిస్తాయని, మనం ఇక్కడ దాన్నే పెట్టి పుట్టటంగా భావిస్తామని, మరుజన్మలో వారికి మంచి జన్మ లభిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, మరో జన్మ వరకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మీరు శ్రేష్టమైనటువంటి వస్తువులని దానం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కానీ మీరు కుళ్ళినటువంటివి, జీర్ణమైపోయినటువంటివి, పనికిరానటువంటివి, మీకు ఇంకా అవసరం లేదు అనుకునేటువంటి వస్తువులని దాన ధర్మాలుగా చేస్తే మాత్రం ప్రయోజనం ఏమీ ఉండదు. వాటిని మీకు అవసరం లేదు కాబట్టి అవతలి వాళ్ళకి ఇస్తున్నారు, దాన్ని దానం ధర్మం అనము. అవతలి వాళ్ళ సహాయాన్ని అర్థం చేసుకొని శ్రేష్టమైనటువంటి వస్తువుని అవతలి వాళ్ళకి అందిస్తున్నాము అంటే దాన్ని మాత్రమే దానంగా చెప్పబడుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎవరికైనా ఏదైనా సహాయం పేరిటనో దానం పేరిటనో ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా శ్రేష్టమైన, నాణ్యమైన, వాళ్ళకి ఉపయోగపడేటువంటి వస్తువులని మాత్రమే దానంగా ఇవ్వాలి తప్ప మనకు పనికిరాదు, మనం తినలేము, మనకి ఇది అవసరం లేదు అనుకునేటువంటి వాటిని మాత్రం ఎప్పుడూ కూడా ఇవ్వకండి. దానివల్ల చెడు ఫలితమే వస్తుంది తప్ప మంచి ఫలితం ఎప్పటికీ రాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇస్తున్నప్పుడు నేనేదో పెద్ద ఉద్ధరిస్తున్నాను, నేనేదో బాగా దాన ధర్మాలు చేశాను అనేటువంటి కీర్తి ప్రతిష్టల కోసం మాత్రం ఎప్పుడు చేయకండి. ఇచ్చేది భగవంతుడికి కృతజ్ఞత భావంతో ఇవ్వాలి తప్ప దర్పాన్ని ప్రదర్శిస్తూ నేనేదో ఇస్తున్నాను అన్నట్టుగా అహంకారపూరిత ధోరణిలో మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదు. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్య కర్మని అని చెప్పి అంటూ ఉంటారు. కర్మని మాత్రం చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది తప్ప కర్మ ఫలితాలపై నీకు లేదు. అందుకోసమని మంచి కర్మలు మాత్రమే ఎంచుకుందాం, మంచి వస్తువులను మాత్రమే దానంగా ఇస్తూ మంచి మంచి కర్మలను మాత్రమే మన జీవితంలో భాగస్వామ్యం చేసుకుందాం. చేసేటువంటి ప్రతి దానానికి, ప్రతి కర్మకి నువ్వే కారణం అని ఎప్పుడు అనుకోకు. ఆ దానం చేయగలిగేంతటి అర్హత, స్థాయి నీకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఇంకొకరికి సహాయపడగలిగేటువంటి గుణాన్ని నీలో నింపుకోవాలి అని అర్థం. కానీ ఉన్నదంతా మనతోనే ఉంచేసుకుందాం, ఉన్నదంతా మన ఒంట్లోకే నింపేసుకుందాం అంటే కర్మలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ జన్మలో ఉన్నటువంటి కర్మని ఈ జన్మలోనే వదిలించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మంచిని చేద్దాం, మంచిని పంచుదాం, మంచితోనే జీవిద్దాం, మంచిని పెంచి పోషిద్దాం. ధర్మో రక్షితి రక్షితః అనేటువంటి నినాదానికి కట్టుబడి ముందుకు నడిచేటువంటి ప్రయత్నం చేద్దాం. మీతో పాటే నేను సైతం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఆచరిస్తూ అందరూ సుఖ సంతోషాలతో ముందుకు కొనసాగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.